ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఎక్కడుందండి? ఎందుకండి? అంటే మా ఫ్రెండ్ మాలతి అని టీచర్ గా పనిచేస్తున్నారు. తన ఇల్లు ఎక్కడే అని చెప్పింది. ఓహో, మాలతి టీచరా? మీకు మీకు తెలుసా? తెలుసు. తెలుసంట. తనుండేది మా ఇంటి పక్కనే. వావ్, వాట్ ఏ సర్ప్రైజ్! మీ ఇంటి పక్కనేనా? అవును. మీ ఇల్లు ఎక్కడ? మాలతి టీచర్ ఇంటి పక్కనేనండి. మాలతి టీచర్ ఇల్లు ఎక్కడ? మా ఇంటి పక్కనే. మరి మీ ఇల్లు ఎక్కడ? మాలతి టీచర్ ఇంటి పక్కనే. మాస్టర్ గారు మీరు ఆగండి, నేను అడుగుతాను. అన్నయ్య గారు, మాలతి టీచర్ ఇల్లు ఎక్కడా? మా ఇంటి పక్కనేనమ్మా. ఓకే అన్నయ్య గారు, మీ ఇల్లు ఎక్కడా? మాలతి టీచర్ ఇంటి పక్కనే. ఓకే అన్నయ్య గారు, మీ ఇల్లు మాలతి టీచర్ గారి ఇల్లు ఎక్కడా? హనుమాన్ టెంపుల్ పక్కన. ఓకే, మీ ఇల్లు మాలతి టీచర్ గారి ఇల్లు హనుమాన్ టెంపుల్, ఈ మూడు ఎక్కడా? మా ఇంటి లెఫ్ట్ సైడ్ నా మాలతి టీచర్ ఇల్లు, రైట్ సైడ్ నా హనుమాన్ టెంపుల్. లెఫ్ట్ సైడ్ లో ఉన్న మీ ఇల్లు వద్దు, రైట్ లో ఉన్న మాలతి టీచర్ ఇల్లు వద్దు. అసలు హనుమాన్ టెంపుల్ దారి అడిగి చెప్తే మేము వెళ్ళి ఎత్తుక్కుంటాం. ఓహో, హనుమాన్ టెంపుల్ కి దారా? హనుమాన్ దేవుడు ఉన్నాడు కదా, అక్కడే టెంపుల్. మాస్టర్ అడ్రస్ వద్దు, నువ్వే ఉంచుకో. ఎంతసేపని తిరుగుతావు సెలం బాబు? అయిపోయి ఉండదు కదా, ఇడిసేయ్. ఏంటి మామ ఇడిచేది? పరువా? చేతికందాయి అనుకున్న దేవుడు మన్యాలు చిటికలో గౌతమ్ గారి చేతుల్లోకి వెళ్ళిపోయాయి. దేవుడు మాన్యాల్లో ఏమున్నదబ్బా? మానం, ఈ చలంగాడి మానం మర్యాద ఉన్నాయి. ఆ ఇంటల్లుడిగా నేను అందుకోవాల్సిన మొదటి గౌరవాన్ని ఆ గౌతమ్ గడి ఎగరేసుకుపోయాడు. ఇక నేనేం పొడిచినట్టు మామ? ఆవేశపడకు సెలం బాబు. మా బామర్ది ఊళ్ళో భాగం అయ్యుండాడు గాని ఆ ఇంట్లో భాగం కాలేడు. రేవతి భర్త స్థానం ఎప్పటికైనా నీదే. జరిగింది మర్చిపోయి జరగాల్సిన దాని గురించి ఆలోచించయి. నా వల్ల కావడం లేదు మామా, నా వల్ల కావడం లేదు. ఓరి 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 ఏందబ్బా అంత కోపం? ఇంత చిన్నదానికి అంత నిరాశ పడిపోతే ఎట్టా బాబు? పగ తీర్చుకోవాలంటే పైకి సల్లగా ఉండాలా, లోపల రక్తం మరగబెడతా ఉండాలా. అంతేగాని లోపల ఉన్న వేడిని బయటికి తెచ్చినావనుకో, నరాలు సల్లబడతాయి, పగలు చచ్చుపడతాయి. నరాలు చల్లబడ్డం కాదు మామా, నా ఆవేశానికి శరీరం చీల్చుకుని బయటపడేలా ఉన్నాయి. ఆ ఇంట్లో అడుగు పెట్టగలిగానే కానీ ఆ ఇంటి వాడిని మాత్రం అవ్వలేకపోతున్నాను. పెళ్లి వరకు వెళ్ళినా ఆ రేవతి మళ్ళీ తాళి కట్టడం కుదరలేదు. ఆ గౌతమ్ గారిని వాళ్ళ దృష్టిలో చెడ్డవాణ్ణి చేసినా వాణ్ణి ఆ ఇంటికి రాకుండా ఆపడం కుదరలేదు. ఇప్పుడు అబ్బా కొడుకులు ఇద్దరు కలిసి రివర్స్ డ్రామా మొదలుపెట్టారు. ఈ రోజు ఇంటి దాకా వచ్చిన వాళ్ళు ఏదో ఒక రోజు నన్ను ఆ ఇంట్లోంచే వెళ్ళగొట్టేలా చేస్తారు. ఎంతకాలం ఆ ఇంట్లో ఉండే ఏం సాధించలేకపోయిన వాళ్ళం ఇక బయటకు వస్తే ఏం చేయగలం? గౌతమ్ గడు నన్ను నమ్మి ఊళ్ళో గుట్టుగా తిరిగినంతకాలం నా ఆటలు సాగాయి. కానీ కానీ ఇప్పుడు అన్నీ రివర్స్ అయిపోతున్నాయి మామా. ఇలాంటి పరిస్థితుల్లో రేవతిని దక్కించుకోవడం అంత ఈజీ కాదు. గౌతమ్ గడు ప్రతి క్షణం ఏదో రకంగా మనకు అడ్డుపడుతూనే ఉంటాడు. పైగా వాడికి రేవతి సపోర్ట్ కూడా ఉంది. ఆ ముసల్ది కూడా వంట పాడుతుంది. ఒంటరైన వాడికి ఇప్పుడు ఆ ప్రసాద్ కూడా తోడేయాడు. వీళ్ళందరూ కలిసి నాకు తలకు మించిన బరువు అయ్యారు. ఆ బరువు దిగిపోవాలి, వాళ్ళ మధ్య బంధం శాశ్వతంగా తెగిపోవాలి. ఏదో ఒకటి చేయాలి మామా, ఏదో ఒకటి చేయాలి. ఆ గౌతమ్ గడు టోటల్ గా మ్యూట్ అయిపోవాలి. ఎందుకు సెలం బాబు ఇంత కంగారు? ఎవరు ఎటువైపున్నా ఆ ఇంటి పెద్ద తలకాయ నీ వైపుండాడు. ఆయన చెప్పింది ఇని తలూపనీకి ఆ దత్తుడుండాడు. ఇంకేంది నీకు భయం? నమ్మలేం మామా, ఎవ్వరిని నమ్మలేం. చిన్నప్పటి నుంచి ప్రాణంగా పెరిగిన స్నేహితులు వాళ్ళు. ఏ రోజు కలిసిపోయిన ఆశ్చర్యం లేదు. కానీ అది జరగకముందే రేవతి నాదైపోవాలి, ఆ కుటుంబం నా బానిసైపోవాలి, ఆ గౌతమ్ గాడి ఆశలు గల్లంతైపోవాలి.